డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గేట్ రాలేదని బాధపడుతున్నారా? మరి ఎన్ఐటి వరంగల్ వాళ్ళైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోసం మరి వాళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ ఓపెన్ అయింది. దీని డేట్స్ ఒకసారి చూద్దాం. ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్కి గేట్ మిస్ అయిందని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇది మంచి అవకాశం. ఎన్ఐటి వరంగల్ మంచి టాప్ 3లో ఉన్న టాప్ ఎన్ఐటి అనుకోవచ్చు. ఎన్ఐటీల్లో మరి మార్చి 27 నుంచి ఓపెన్ అయింది. ఏప్రిల్ 25 నుంచి మరి అనౌన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ టు రిసీవ్ ఏప్రిల్ 25 అమ్మ. ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు ఎంటెక్ చేయాలని ఉంది, ఆ ఎంటెక్ కూడా మంచి ఇన్స్టిట్యూట్లో చేయాలని అనుకున్న వాళ్ళకి ఎన్ఐటి వరంగల్ ఒక మంచి అవకాశం ఇది. అనౌన్స్మెంట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్, రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందమ్మా. మే 8వ తారీఖుని రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మే 28 నుంచి జూన్ 3 వరకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్. మరి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ జూన్ 5వ తారీఖుని ఆన్లైన్ రిపోర్టింగు, పేమెంట్ ఆఫ్ ఫీజు జూన్ 8, 9 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ సెకండ్ ఫేజ్ అయితే జూన్ 12, ఫస్ట్ ఫేజ్ జూన్ 5, థర్డ్ ఫేజ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ జూన్ 4. మరి అదేవిధంగా ఈ విధంగా మరి బ్రోచర్ కూడా, అడ్మిషన్ నోటీస్ బ్రోచర్ కూడా చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది. మరి సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ గేట్ అమ్మ. గేట్ ఇక్కడ ఏమి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఎటువంటి స్కాలర్షిప్ వచ్చే అవకాశము చాలా తక్కువ. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుందో. ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళేసి మీ యొక్క అప్లికెంట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమ్మా. కొత్త వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ ఫర్ ద న్యూ రిజిస్ట్రేషన్, అప్లికెంట్ యూజీ పీజీ అప్లికేషను. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్ విధానం. మీకు నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్ ఇచ్చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మీకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోపల మీరు 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత బీటెక్ ఏ బ్రాంచెస్ దొరుకుతున్నారో, కంప్యూటర్ సైన్స్, ఈసీఆ, త్రిబులియా, మెకానికలా, సివిలా, ఈ విధమైన బ్రాంచెస్ ఇవ్వాలి. చాలా సింపుల్గా ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇమీడియట్గా అప్లికెంట్ అయితే ఇక్కడ లాగిన్ అవటమేనమ్మా. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్గాట్ అంటే మరి ఇక్కడ ఫర్గాట్ కొట్టండి. మరి ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఓపెన్. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇన్స్టిట్యూట్ ఇది సెల్ఫ్. దీనికి ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఏ బ్రాంచెస్ మరి దీని కింద వస్తాయో సార్ చూసారు. ఇక బ్రోచర్ చూద్దాం. ఇక్కడ బ్రోచర్ కూడా ఇచ్చాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి వరంగల్. ఇక్కడ వరంగల్ మీకు ఇది 2020 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. షెడ్యూల్, ఎలిజిబిలిటీ, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చే బ్రాంచెస్ మరి ముఖ్యంగా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కెమికల్, కంప్యూటర్ సైన్సు, బయోటెక్నాలజీ, తర్వాత మెటీరియల్ సైన్స్, సెంటర్ ఫర్ మెటీరియల్ సైన్స్. ద రూల్స్ ఫర్ రిజర్వేషన్ నాట్ అప్లికబుల్. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ నాట్ అప్లికబుల్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్కి రిజర్వేషన్ ఎటువంటి అప్లికబుల్ అవ్వదు. ద రిటర్న్ టెస్ట్ వుడ్ బి బేస్డ్ ఆన్ గేట్ సిలబస్ ఆఫ్. మీ రిటర్న్ టెస్ట్ అనేది గేట్ సిలబస్ని బేస్ చేసుకుని ఉంటుందమ్మా. గుర్తుపెట్టుకోండి. మీరు గేట్ డైరెక్ట్గా ఈసీ సిలబస్, కంప్యూటర్ సైన్స్, అలా మెకానికల్, సివిల్ గేట్ సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. ఈ రిటర్న్ టెస్ట్ అనేది యు ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ యువర్ ఫామ్. అప్లికేషన్ మోడ్ సబ్మిట్ చేయాలి. ఇది నేను లింక్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ చెప్పాను కదా, 27, 25 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. మే 8వ తారీఖు ఇది స్టూడెంట్స్ గమనించగలరు. ఇది ఫస్ట్ ఫేజ్ జూన్ 5, సెకండ్ ఫేజ్ జూన్ 12, థర్డ్ ఫేజ్ జూన్ 19 ఇట్లా ఇచ్చాడు. ఎలిజిబిలిటీ మనకి బీటెక్, సిజిపిఏ, బీఈ బీటెక్లో మినిమం 6.5 ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 55% ఉండాలి. కేటగిరీ సిజిపిఏ ఉండాలి. ఇక్కడ రిజర్వేషన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఆల్ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ మస్ట్ అపీర్ ఫర్ రిటర్న్ టెస్ట్. అందరూ కూడా రిటర్న్ టెస్ట్ రాయాలమ్మ. గుర్తుపెట్టుకోండి, రిటర్న్ టెస్ట్ రాయాలి. ఇక్కడ ఫీజెస్ ఈ విధంగా ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో కొద్దిగా ఫీజెస్ ఫస్ట్ సెమిస్టర్ 50,000, సెకండ్ సెమిస్టర్ 50,000, థర్డ్ 50,000, ఫోర్త్ మొత్తము 4 సెమిస్టర్లకు 2 లక్షల రూపాయలు కట్టాలి. కాంటిజెన్స్ ఫీజు 10,000, మొత్తం 3 లక్షలు అవుతుంది. మీకు ఖర్చు 3 లక్షల దాకా అవుతుంది 2 సెమిస్టర్ కలిపి. అదర్ ఫీజు పేమెంట్ డీటెయిల్స్ 42,500 రూపీస్. అడ్మిషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు, మరి అదర్ ఫీజు, ఇట్లా హాస్టల్ ఫీజు కూడా
సపరేట్గా ఉంటాయి. కన్వకేషన్ ఫీజు 2500 టు బి పేడ్ ఓన్లీ థర్డ్ సెమిస్టర్. సెలెక్టెడ్ క్యాంట్ రిక్వైర్డ్ టు పే ఫీజు ఆన్లైన్. తర్వాత లింక్ టు 1000 రూపీస్ మీకు రిజిస్ట్రేషన్కి 1000 రూపీస్ పే చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కావాలి. గేట్ స్కోర్ కార్డ్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ క్వాలిఫై ఉంటే పెట్టండి, లేకపోతే దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇది స్టూడెంట్స్. మరి ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్, జియో ఇన్ఫర్మేషన్, వాటర్ రిసోర్స్, ఇవి సివిల్ వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి. సివిల్ స్టూడెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. మరి ఎలక్ట్రికల్ అయితే పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టము, స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట స్పెషలైజేషన్కి. డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగు, తర్వాత మరి థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఉంది ఇక్కడ మెకానికల్లో. ఇక్కడ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఉంది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు స్పెషలైజేషన్ ఎలిజిబుల్ అమ్మ దీనిలో. ఇది స్టూడెంట్స్. ఇక్కడ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, సిఎస్డిఏ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటెక్ ఇక్కడ స్పెషలైజేషన్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజేషన్ ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇక్కడ మనకు స్పెషలైజేషను సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ జాయింట్లీ ఆఫరింగ్ కోర్స్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. వీళ్ళిద్దరు కలిపి సిఎస్సి, ఈసీఈ కలిపి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్, బీటెక్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఈ ఏఐ అనేది సిఎస్సి ప్లస్ తర్వాత ఈసీఈ డిపార్ట్మెంట్ కలిసి ఆఫర్ చేయటం జరుగుతుంది. ఇది ఇక్కడ స్టూడెంట్స్. ఇది మరి ఎంబెడెడ్ ఇంజనీరింగ్ ఈసీఈ డిపార్ట్మెంట్ అమ్మా. ఎంబెడెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ మంచి ఎల్ఎస్ఐ మంచి అడ్వాన్స్డ్ మంచి స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. ఎంటెక్ స్పెషలైజేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ విధంగా ఉంటాయి స్టూడెంట్స్. మరి అప్లై చేసుకోండి, త్వరపడి మీరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. గేట్ రాలేదని బాధపడుతున్నారా? మీకు ఎంటెక్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక పెద్ద గొప్ప వరం లాంటిది. ఆల్ ది బెస్ట్. నేను ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. మరి గేట్ రాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరి డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.